విజయవాడ నగరంలో మా చిన్నప్పటి నుంచి సర్కస్ అయినా ఎగ్జిబిషన్ అయినటువంటి ఎన్నో కార్యక్రమాలు గౌరవ డాక్టర్ అంబేద్కర్ గారి స్మృతివనం అక్కడి నుంచి ప్రారంభించినాక మనకి స్థలాలు కరువైనవి. అటువంటి సమయంలో ఇక్కడ ఈ గ్రౌండ్ లో ఎన్నో కార్యక్రమాలు జరుగుతున్నాయి. మొన్న కూడా మనం చూసాం, డూండి రాకేష్ విగ్రహం ఇక్కడ పెట్టడం జరిగింది. అంతేకాకుండా పలు దేవాలయాల నుంచి తీసుకొచ్చిన ఉత్సవ విగ్రహాలను కూడా ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. రామిరెడ్డి గారు వారి మిత్రులు అందరూ కలిసి ఇక్కడ కాశ్మీర్ జలకన్య అనే ఒక చక్కటి కాశ్మీర్ ప్రాంతంలో ఏ విధంగా వాతావరణం ఉంటుందో, కానీ వారు కాశ్మీర్ అని పెట్టారు. కానీ నేను అనేది ఆర్కిటికా ఉన్న చోట ఎక్కడైతే పెంగ్విన్లు ఉన్నాయో అటువంటి వాతావరణాన్ని ఇక్కడ సృష్టించి విజయవాడ నగర వాసులకి సంక్రాంతికి కనుక ఈ ఎగ్జిబిషన్ తెచ్చినందుకు నిర్వాహకులకు ముందుగా థ్యాంక్స్ చెప్తున్నాం. విజయవాడ నగర ప్రజలందరి తరఫున థ్యాంక్స్ చెప్తున్నాం. అంతే ఇటువంటి ఎగ్జిబిషన్ అందరూ తప్పకుండా వచ్చి ఎగ్జిబిషన్ చూడాలని విజయవాడ నగర ప్రజలను కోరుకుంటున్నాయి. ఇటువంటి ఎన్నో ఎగ్జిబిషన్లు వచ్చి విజయవాడ నగరం, ఎందుకంటే చూస్తే చాలా డెన్సిటీ ఎక్కువగా ఉన్న నగరం, ఎక్కువగా గ్రౌండ్స్ కూడా లేవు. ఇటువంటి ఎగ్జిబిషన్ రావడం వల్ల పిల్లలే కాకుండా పెద్దలు కూడా ఒక వినోదాన్ని పంచడమే కాకుండా పిల్లలకి ఒక విజ్ఞానాన్ని ఇచ్చే విధంగా ఈ ఎగ్జిబిషన్ ఉండబోతుంది. తప్పకుండా ఇటువంటి ఎగ్జిబిషన్లు విజయవాడలో మరిన్ని రావాలని కోరుకుంటూ మరొకసారి వాళ్ళ నిర్వాహకులందరికీ కూడా థ్యాంక్స్, విజయవాడ నగర ప్రజల తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అందవాడ నగర ప్రజలకి అందరికీ కూడా సంక్రాంతి శుభాకాంక్షలు. ఈ సంక్రాంతి రోజున, ఈ సంక్రాంతి పండుగ పర్వదినాన మీరు అందరూ కూడా ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం ఒకటే కోరుకుంటుంది, పండగ వాతావరణం ఉండాలి, రాష్ట్రం అంతా పండగ వాతావరణం ఉండాలని కోరుకుంటుంది. అందుకే మనం చూస్తే పల్లె పండుగ అని, అంతేకాకుండా పట్టణాల్లో రకరకాల పండుగలు చేసుకుంటా చూస్తే విజయవాడ నగరంలో మొన్న కూడా నారా చంద్రబాబు నాయుడు గారు డ్రోన్ షో చేశారు. ప్రపంచంలో ఎక్కడా లేని విధంగా విజయవాడ పశ్చిమ నియోజకవర్గంలోనే గిన్నీస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ లో డ్రోన్ షో ఏర్పాటు చేయడం జరిగింది. అంతేకాకుండా సీ ప్లేన్ కూడా వెస్ట్ నియోజకవర్గంలోనే జరిగింది. ఎంతో మంది కష్టపడి జీవించే వ్యక్తులున్న ఈ పశ్చిమ నియోజకవర్గంలో ఇటువంటి ఎగ్జిబిషన్లు, ఇటువంటి షోస్ రావాలని, నియోజకవర్గ అభివృద్ధికి కూడా జరగాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. ఈ సంస్థ ద్వారానే పీడబ్ల్యూడీ గ్రౌండ్స్ లో ప్రతి సంవత్సరం ఎగ్జిబిషన్లు, అంతేకాకుండా సర్కస్లు పెట్టేవాళ్ళు. కొత్తగా ఇవాళ కాశ్మీర్ జలకన్య కూడా తీసుకొచ్చారు. ఇటువంటి ఎన్నో వెరైటీ షోస్ తీసుకురావాలని మిమ్మల్ని కోరుకుంటున్నాం. Flower.